హాయ్ అందరికీ వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్. నేను మీ దాట్ల సరస్వతీదేవి. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, ఈ గార్డెన్లో ఉన్న వంకాయలు, చెర్రీ టమాటోస్, అలాగే న్యూ గార్డెన్లో ఉన్న వంకాయలు అన్నీ కోసేసుకుందాం. గార్డెన్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. అక్కడ గార్డెను, ఇక్కడ కూడా అన్నీ ఏమేమి వేసానో చూపిస్తాను. ఒకటి చూసేయండి. ఇప్పుడు చూడండి, 2 పూటలు నీళ్లు పోసిన ఈ ఆనపదులు చూడండి ఎలా అయిపోయో. అలా ఉన్నాయి ఎండలు. మరి మా ప్రాంతంలో చాలా ఘోరంగా ఉన్నాయి. మరి మీకు ఎలా ఉన్నాయో తెలీదు. ఇక్కడైతే మహా అగ్గిలాగా ఉంది. 2 పూటలు నీళ్ళు పోస్తున్నా కూడా ఇలా అయిపోతున్నాయి. నేను మళ్ళీ కొంచెం పోస్తున్నాను. అందాక ఈ వాడిపోయి ఫ్రెష్ అవ్వడం కోసం మళ్ళీ పైప్తో పెట్టాలి. అందాక కొంచెం పడుతున్నాను అనమాట. మీకు ఈ పాదులు పెట్టినప్పుడు చూపించాను కదా, చిన్న బ్లాక్ టబ్బుల్లో విత్తనాలు పెట్టాను. ఆ టబ్బుల్లో వేస్తుంది అనమాట. అందాక పదును కాస్తుంది. నేను ఈ ఐడియా మీద చిన్న టబ్బుల్లో వేయడం జరిగింది. అప్పుడు డైరెక్ట్గా పెట్టేసాం అనుకోండి, మొత్తం టబ్బంతా నానేదాకా అట్లకి నీరు అందదు. ఈ చిన్న టబ్బుల్లో పెట్టడం వల్ల ఏంటంటే అట్లకి నీరు అందుతుంది. ఆ ఐడియా మీద పెట్టాను. ఇప్పుడు వాటికే వేస్తున్నాను. మధ్యాహ్నం అమ్మయ్య కొంచెం ఎండ తగ్గి చల్లబడ్డాక ఫుల్గా పైప్ పెట్టి పెట్టేస్తాను అనమాట. ఎలా అయినా ఈ సమ్మర్లో కాయగూరలు పండించడం కొంచెం కష్టమే. ఎండలు, అలాగే రకరకాల పురుగులు. అయినా మనం అంతా ఏంటి, మనకు కావాలి కదా, అన్ని రకాలు వేసేస్తాను. ఏదో ఒకటి కాస్తుందనే ఐడియా. ఆనపకాయలు ఒకటి హార్వెస్ట్ చేయడం చూపించాం కదా, ఇంకా 2 ఉన్నాయి. పొట్లపొది కూడా బాగా వస్తుంది బ్యాక్ యార్డ్లో. ఓకే, ఇక మిగతా వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ఇక్కడ మన ఫ్రూట్ ప్లాంట్స్ వేసిన గార్డెన్లో వంగ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో. నాకు మార్నింగ్ ఈవినింగ్ ఖాళీ ఉండట్లేదు, అందుకని ఎండలో తీసాను. లైటింగ్ చూడండి ఎలా పడిందో. వంకాయలు అన్ని రకాలు వంగ చెట్లు వేసాం కదా అక్కడ న్యూ గార్డెన్లో. అవి ఇప్పటిదాకా పురుగులు ఉన్నాయి, కానీ ఆకులకి మొత్తం పురుగు పట్టేసింది. తర్వాత ఆకులన్నీ కట్ చేసేసి గొప్పుతవి గెత్త వేయించి నీళ్ళు పెట్టించేసాను. ఇప్పుడు బాగా సర్దుకునే చెట్లు బాగా వచ్చాయి. వీటిని చెట్లు అంటారా మొక్కలు అంటారా ఏమంటారో ఏదో ఒకటిలే, వంగ మొక్కలు. కానీ చెట్లగా పెరిగాయి, అందుకే చెట్లు అంటున్నాను. చూసారు ఎంత బాగా వచ్చాయో. అది ఇక్కడ లైటింగ్ బాగా ఒకలాగా పడినాయి, కానీ లేకపోతే భలే ఉన్నాయి. గ్రీన్గా మంచి గ్రీన్లో ఉన్నాయి అవి. ఇంకా కొంచెం అక్కడక్కడ ఆకులకి హోల్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే ఎక్కడో పురుగు ఉందని అర్థం. అప్పుడు ఈ విపరీతమైన ఎండలు ఉన్నాయి కదా, ఈ ఎండలతో స్ప్రే చేయడానికి అవ్వదు. ఈవినింగ్ టైము ఏదైనా మనం ఇంట్లో చిట్కాలు తయారు చేసుకున్నవి స్ప్రే చేయొచ్చు లైట్గా. నేనైతే పొయ్యి బుగ్గు జల్లిస్తున్నాను అందాక, అది ఎండకి ఏమవుదని. కొంచెం 90% కంట్రోల్ అయ్యింది. ఇంకా 10% ఉందనుకుంటాను, అది కూడా చేసేద్దాం. ఇప్పుడు వంకాయలు కోస్తున్నాను చూడండి. వంకాయలు మన ఈ గార్డెన్లో ఉన్న వంకాయలు అన్నీ కోసేసి, మన ఇంటి ముందు గార్డెన్లో వైట్ కలర్ వంగ ఉంది, అదైతే కొయ్యలేదు. మీకు అది వీడియో కూడా తీయలేదు. వంకాయలు అయితే ఉన్నాయి వైట్ కలర్వి. చూడండి, మనకి వంగ చెట్లైనా, బెండ చెట్లైనా, టమాటా చెట్లైనా, కాయగూర మొక్కలు, కొన్ని రకాల మొక్కలకు ఇలా ఆకులు తీసేసేయాలి. తీస్తే మనకి పురుగు తగ్గుతుంది, పురుగు వచ్చేది తగ్గుతుంది. అలాగే మనం ఇచ్చే పోషకాలు అనేది చెట్టుకి కాయకి అందుతుంది అన్నమాట. నాకు సమయం కుదరక ఇప్పుడు అన్ని చెట్లకి తీయలేదు. ఇప్పుడు మీకు చెప్దామని చెప్పి ఈ చెట్టుకి తీస్తున్నాను. చూడండి, ఇలా మనకి ముదరాకులు, లేతాకులు ఉంచేసి ముదరాకులన్నీ ఆల్మోస్ట్ తీసేసేయాలి. అన్నీ తీసేసి అప్పుడు చక్కగా ముందు వాటర్ ఫుల్గా పెట్టేయాలి. మీద నుంచి స్నానం చేయించినట్టు మీద నుంచి వాటర్తో కడిగేయాలి మొక్కని. పైప్తో అయితే మనం కొట్టేయచ్చు చక్కగా. అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఏదైనా అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల జ్యూసు, అలోవేరా జ్యూస్ కానీ, పులిసిపోయిన మజ్జిగలో పసుపు కలిపి కానీ, ఇంగు కలిపి కానీ, ఇలా ఇంట్లో చిట్కాలు చాలామంది యూట్యూబర్స్ వీడియోస్లో చెప్తూ ఉంటారు. బోల్డ్ చిట్కాలు ఏదో ఒకటి అలా పాటించారనుకోండి. ఇంట్లో చిట్కాలు కొన్ని మనం పండించుకునేది ఆర్గానిక్ కాబట్టి, పురుగుల మందు కొట్టం కాబట్టి, అలాంటివైనా కొట్టుకుంటే కొంచెం పురుగులు కంట్రోల్ అయ్యి చెట్లు బాగా వస్తాయి. నేను కూడా ఫస్ట్ నుంచి నాకైతే ఇలా కొడితే అలా అవుతుంది, అలా కొడితే ఎలా అవుతుందని ఏమీ తెలియదు. కానీ ఫస్ట్ నుంచి ఎందుకో పసుపు నీళ్ళు జల్లుతాం మేము, అలవాటు ఉంది.
అలాగే పులిసిపోయిన మజ్జిగ కూడా మొక్కలకే వేసేదాన్ని నేను. మజ్జిగ తిప్పినప్పుడు మిగులుతుంది కదా, అది ఇది అంతా ఒక బకెట్లో వేసి వాటర్ వేసేసి తెలియనప్పుడు కూడా అలాగే వేసేసేదాన్ని. ఇప్పుడు యూట్యూబ్లో అందరూ చెప్పడం విని తెలుసుకున్నాం, కానీ తెలియకముందు కూడా అదే పని చేసేదాన్ని. చెట్లకే వేసేదాన్ని ఎక్కువ, మొక్కలకి అన్నీ కుడితి అంతా కాయగూర తొక్కలు ఇవన్నీ యూట్యూబర్స్ అందరూ ఇప్పుడు చూపిస్తున్నారు కదా, గార్డెనర్స్ అందరూ. అవన్నీ పూర్వం నుంచి మేము తెలియకపోయినా అదే చేసేవాళ్ళం. ఒక డ్రమ్ములో నానబెట్టేసి ఆ వాటర్ అంతా ఇచ్చేసే పళ్ళ మొక్కలకి, పూల మొక్కలకి, కాయగూర మొక్కలకి అన్నిటికీ. స్ప్రేలు కూడా మనం తయారు చేసుకునేవి వేసేవాళ్ళం. ఇప్పుడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎప్పుడు ఎక్కడ వినకపోయినా చూడకపోయినా అప్పట్లో కూడా అదే చేసేవాళ్ళం అని. నేను 30 సంవత్సరాల నుంచి పెంచుతున్నాను అన్ని రకాల మొక్కలు, అప్పటి నుంచి మాట నేను చెప్పేది. ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ వేసాం కదా, రేగి చూడండి, ఒక చిన్న మొక్కకే చక్కగా పూత వచ్చేసింది. ఇంతకుముందు కూడా ఇంకో మొక్కకి ఫుల్ పూత వచ్చింది, కానీ అది రాలిపోయింది అన్నమాట. ఇక్కడైతే మొత్తం గడ్డలన్నీ తీయించేశారు, పాళ్ళు కట్టించి గత్తం వేసి నీళ్ళు పెట్టించేశారు అన్నమాట. ఇప్పుడైతే మొక్కలు ప్రస్తుతానికైతే బాగున్నాయి. నేను కొత్తగా తెచ్చిన మొక్కలు, ఇంతకుముందు పూల మొక్కలు చూపించాను కదా, ఇదైతే బార్బిడో చెర్రీ పళ్ళు అన్నమాట. అది తెచ్చేసాను కొత్తగా, ఈ గార్డెన్లో వేసింది ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఈ లక్ష్మణ ఫలం తెచ్చేసాను, ఇది లక్ష్మణ ఫలం. రామఫలం కూడా తెద్దాం అనుకున్నాను, కానీ అది నాకు దొరకలేదు నేను వెళ్ళినప్పుడు. ఇంకిక్కడేమొచ్చి పంపర పనస వేసాను అనమాట, ఒక మొక్క. మన దగ్గర ఇంతకుముందు ఉండేవి 3 మొక్కలు పంపర పనస. ఈ గచ్చులు అయ్యి గార్డెన్లో గచ్చులు చేసినప్పుడు అడ్డొచ్చిన మొక్కలన్నీ తీసేశారు అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేస్తున్నాను అనమాట. ఇవన్నీ బత్తాయి, నారింజ, నిమ్మ, మునగ, బొబ్బాస్ చెట్లు, బాగా వచ్చాయి బొబ్బాస్ చెట్లు. ఇంకెక్కడ ఈ చివరిలో ఆనపకాయ పెట్టాను. ఈ మునగ ఆకులు ఫ్రై ఎంతమందికి తెలుసో కామెంట్స్లో పెట్టండి. నాకు తెలిసింది నేను ఒకసారి ఎప్పుడైనా వీలైతే చేసి పెడతాను. చాలా హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది. ఇదేమో ఆనపకాయ కింద పాకేసింది. ఇంక ఇక్కడ గార్డెన్లో మామిడి చెట్టు మనం తయారు చేసుకునే గార్డెన్ ప్లేస్లోకి అటు నుంచి ఇటు కొమ్మలు వచ్చేసాయి, మన ఫెన్సింగ్ దాటి వచ్చేసాయి మామిడి చెట్టు కొమ్మలు. చూడండి, ఆ బంగన్బిల్ చెట్టు అన్నమాట అది. నేను పచ్చికాయ తెచ్చి కోసి ముక్కలు కోసి ఉప్పు కారం వేసి ఇస్తున్నాను పిల్లలకి, ఆ కాయలే. ఇంక ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, చెర్రీ టమాటో, ఇంకా అప్పుడు వేసినవే. ఇంకా ఇక్కడ ఈ గార్డెన్లో అయితే ఇంకా ఉన్నాయి 2-3 చెట్లు మొక్కలు. టైర్లో వేసినవి అయితే కొంచెం పాడైపోయినాయి ఎండలకు. ఇవి అయితే ఎక్కువ సమయం తీసుకుంటాయి కోయడానికి, కాయలు కూడా ఎక్కువే ఉన్నాయిలేండి. ఇంక మన న్యూ గార్డెన్ చూసారు కదా, ఇది ఇక్కడ ఈ గార్డెన్లో ఈ మాట. గార్డెన్ అయితే నేను పట్టించుకోక కొంచెం డిస్టర్బ్ అవుతుందే తప్పితే, మనం పట్టించుకుంటే ఎండలోనైనా బాగానే చేసుకోవచ్చు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఈ మధ్యని ఒక 20 రోజుల నుంచి హెల్త్ బాగోలేదు అన్నమాట. అందుకని చెప్పి ఇప్పుడు కూడా ఇంకా తగ్గలేదు. అందుకని చెప్పి నేను గార్డెన్లో ఒక రీజన్ అది. రెండో రీజన్ ఏంటంటే, అగ్గి కుంపటి పెడితే ఎలా ఉంటుందో నిప్పులేసి అలానే ఉంది మేమున్న ప్లేస్లో. విపరీతమైన వేడి మాట, ఇంట్లోంచి బయటకు వచ్చే పరిస్థితి లేనంత వేడిగా ఉంది. రెండో కారణం. మూడోది ఏంటంటే, మా హాలిడేస్కి మా పిల్లలు వచ్చారు, వాళ్ళు వెళ్ళే వరకు ఫుల్ బిజీ మాట నాకు. ఇంకా మిగతా ఇంకా ఫంక్షన్లు అయితే ఇంక చెప్పక్కర్లేదు, చాలా ఫంక్షన్స్ ఉంటున్నాయి. అన్నిటికీ నేను అటెండ్ అవ్వలేకపోతున్నాను హెల్త్ బాగోక. ఇన్ని రీజన్స్ మీద నేను వీడియోస్ రెగ్యులర్గా పెట్టలేకపోతున్నాను. చాలామంది నన్ను అడిగారు వీడియోస్ పెట్టట్లేదు ఏమి అని, అందుకని చెప్తున్నాను. ఇంకా నేను ఈరోజు కోసిన వంకాయలు, అలాగే చెర్రీ టమాటోస్ ఇవేమాట. మీకు మామిడికాయ చూపించాను కదా, అక్కడ పంచదార చెట్టుది. నేను అక్కడ వంకాయలు కోస్తుండగా మన గార్డెన్లో అట్నుంచి ఇటు కొమ్మలు వచ్చేసాయి లోపలికి, మామిడి చెట్ల కొమ్మలు. అది రాలిందన్నమాట పండు, సగం ముగ్గింది. అది ఓకే, అది సాంబార్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. అది కొంచెం పులుపుగా ఉంటుంది అన్నమాట పచ్చికాయ, అప్పుడు చాలా బాగుంటుంది పప్పులుసులో కానీ సాంబార్లో కానీ. అందుకని తీసుకొచ్చాను వేద్దామని. ఇది ఒకదానికి పుప్పు కనిపించింది, మిగతా అన్నీ బాగున్నాయి. ఇంకా ఈరోజు వీటిని కూర చేసేస్తాను. కూరలో ఈ చెర్రీ టమాటాలు కడిగేసి అలా పలంగా వేసేయచ్చు అని ఎవరో చెప్పారు, అలా వేసేస్తాను. చూసారు కదా ఈరోజు వీడియో. ఇంక ఇదన్నీ టబ్బుల్లో వంగనారు, ఈ 2 వంగనారు వేసాను. ఇందులో కూడా వంగనారు వేసాను, పుట్టింది. ఎలకలు ఏవో తినేసాయి, ఈ 2 టబ్బులు తినేసాయి. ఇది తోటకూర వేసాను, వేసిన రోజే ఈ వాటర్ ఫుల్ పెట్టేశారు, ఇది అయిపోయింది. ఇది ఎరుపు రంగు తోటకూర, ఇది బాగా వచ్చింది. ఈ 2 ఎరుపు రంగు తోటకూర.
ఇవి 2 గోంగూర బాగానే వచ్చాయి, కానీ ఎండలా మండిపోతుంది కదా, ఇంకా వీటికి ఇక్కడికి గార్డెన్లోకి వచ్చి సంరక్షణ చేసేంత ఖాళీ కూడా ఉండట్లేదు. పాపం అలా డల్గా ఉన్నాయి. ఈరోజు ఈ టబ్బులన్నీ చూశారు కదా, వరుసగా వేసాను. మళ్ళీ ఒక 15 రోజులు గ్యాప్ ఇస్తాను, మళ్ళీ వేసేస్తాను. క్లీన్ చేసుకోవాలి, ముదిరిపోయిన తోటకూర తీసేసి, పాడైపోయినవి తీసేసి, మళ్ళీ గొప్పలు తవ్వి మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు నేను తోటకూర హార్వెస్ట్ చేస్తాను, చూసేయండి. పింక్ కలర్ తోటకూర చూడండి ఎంత బాగుందో. నేను ఫస్ట్ వేసింది విత్తనాలకు వదిలేసాను, మళ్ళీ రెండోసారి వేసింది పురుగులు తినేసాయి. ఇదేమో వచ్చి మళ్ళీ వేసాను, ఎందుకంటే ఇంకా సమ్మర్ హాలిడేస్కి పిల్లలు వస్తారు, ఆకుకూరలు ఉండాలి అని చెప్పి వేసాను. ఇది తోటకూర ఈ అనుకోకుండా మొదలు వచ్చేసాయి, కానీ మొదలు తీయక్కర్లేదు, అలా కట్ చేసుకుంటే మళ్ళీ మనకి చిగురు వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో, ఇంకా ఉంది, కొయ్యాలి. ఇది ఎరుపు, అలా ఏయిగా మన విత్తనాలే ఏయిగా రంగు మారిపోయింది. బోర్డ్స్కి వేస్తున్నాను కట్ చేసి. ఇది కొంచెం కలర్ ఉంది చూడండి, ఇది విత్తనాలకన్నా వదిలేసాను. ఈ పెద్ద చెట్టు అది మొక్క మాట. ఈ విత్తనాలే రిపీటెడ్గా వేయడం వల్ల ఏమో కలర్ మారిపోయింది, పూర్తి రెడ్ ఉండేది. తోటకూర ఈ 2 లైన్లు వేసాను కదా, ఆ చివరిలో ఉంది. నేను ఇలా వచ్చి మీకు మళ్ళీ అట్నుంచి చూపిస్తాను. ఇది నాకు ఇక్కడ కెమెరా పెట్టుకోవడానికి అంత సులువుగా లేదన్నమాట. చూస్తున్నారా, ఈ లైన్ అంతా మొత్తం తోటకూరలే. నేను కొంచెం మీకు దూరంగా ఉన్నాను, ఇక్కడ ఉంది, కోస్తున్నాను. మనకి ఎవరైనా వీడియో తీస్తే మళ్ళీ జూమ్ చేసి చూపించడం అలా చేయొచ్చు. నేనే తీసుకుంటున్నాను కాబట్టి నేను మీ దగ్గరికి వచ్చేస్తాను తోటకూర పట్టుకొని. చూడండి ఎంత తోటకూర. ఇవి వేసినప్పుడు నేను మీకు చూపించాను, మళ్ళీ అప్పటి నుంచి చూపించలేదు కదా. మళ్ళీ ఇప్పుడు ఈరోజు హార్వెస్ట్ రోజే ఎంత పెరిగిపోయిందో నిజంగా. కొన్ని అయితే ముదిరిపోయినాయి, పురుగులు కూడా పడుతున్నాయి. ఓకే, చూసారు కదా పింక్, ఎంత పింక్ ఉందో. పింక్ తోటకూర చాలా బాగుంది. మన దగ్గర పింక్ తోటకూర, ఎరుపు తోటకూర, పెరుగు తోటకూర, నార్మల్ తోటకూర, ఇలా 4 రకాలు అయితే ఉన్నాయి. ఇది మాత్రం సూపర్ వచ్చింది. ఇంకా మొక్కలు చాలా ఉన్నాయి అక్కడ ఆ టబ్బుల్లో, కానీ సరిపోతుంది. తోటకూరతో మీ అందరికీ ఏమేమి రకాలు చేయడం వచ్చో మీకు కామెంట్స్లో తెలియచేయండి. నాకైతే ఫ్రై వచ్చు, కూర వచ్చు, మళ్ళీ పెరుగు కూర, పాలేసిన కూర, పెరిగేసిన కూర ఫ్రై వచ్చు, మళ్ళీ గుండెకాయ కూర అంటారు అది, ఇలా కొన్ని రకాలైతే వచ్చు నాకు. గుండెకాయ కూర అంటారు, ఎంతమంది తెలుసో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి. ఇది ఇడ్లీలా పెట్టి ముక్కలు కట్ చేసి పన్నీర్ కూరలా చేస్తారు కదా, అది మాట. ఓకే, ఈరోజు మన వీడియో ఇదే. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఉంటాను, బాయ్. నేను మీ దాట్ల సరస్వతీదేవి.